ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ఈ వృత్తిలో ఉన్నదాన్ని కాదండి. రిసార్ట్కి మా ఆయనతో వచ్చాను, అర్థం చేసుకోండి. మాది చాలా పరువుగల కుటుంబం. మీలాంటి వాళ్ళు పైకి చూడ్డానికి పరువుగల పతివ్రతలానే కనబడతారు, కానీ పట్టుబడ్డాకే తెలుస్తుంది మీ అసలు రూపం. ఎంతమందిని చూడలేదు నీలాంటి కేసుల్ని. అయ్యో మేడం, నేను అది కాదండి, నా మాట నమ్మండి ప్లీజ్ మేడం. నన్ను వేరే ఒక ఆవిడ తనకి తోడుగా పిలుచుకొచ్చి సాయంగా గదిలో ఉండమంటే ఉన్నాను మేడం. ఇంతలోనే మీరొచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అసలు ఆ లోపల ఒక మనిషి ఉన్నాడని కూడా నాకు తెలియదు మేడం. నాకు ఇలాంటి కేసులో ఇరుక్కోవాల్సిన అవసరం ఏముంటుంది మేడం? నేను ఒక పెద్దింటి కోడలునండి. చాలా గౌరవమైన కుటుంబం మాది. ఏంటి పెద్దింటి కోడలువా? సరే అయితే అవునో కాదో తెలుసుకుందాం. మీ పెద్దింట్లో పెద్దవాళ్ళకి ఫోన్ చేయి. అత్తయ్య గారు. శరణ్య, నేను మీ విషయంలో ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేనమ్మా. లేదు, ఈ సమయంలో అత్తయ్య గారికి ఫోన్ చేసి ఆవిడున్న ఈ సంతోష సమయాన్ని నేను పాడు చేయలేను. ఈ ఒక్క విషయం నేను అత్తయ్య గారికి చెప్పాల్సి వస్తే ఆయన గురించి కూడా మొత్తం అంతా మొదటి నుంచి చెప్పాల్సి వస్తుంది. చెప్పలేను, ఇది సమయం కాదు. హలో, ఏమైంది? పెద్దింటి కోడలా, ఏం ఆలోచిస్తున్నావు? ఏ పెద్దింటికి ఫోన్ చేయాలో తెలియట్లేదా? నీలాంటోళ్ళు చెప్పే ఇలాంటి స్టోరీలు నేను బోలెడు విన్నాను. ఛా, ఏం కేసులో ఏంటో తల పాడైపోతుంది. కానిస్టేబుల్ సార్, టీ తీసుకురా. ఓకే సార్. సార్, ఏంటి సార్, ఏమైంది? రిసార్ట్లో మర్డర్ కేసు. చంపింది ఎవరో తెలిసిందా సార్? ఎక్కడ తెలిసింది ఇంకా? అసలు చూద్దామంటే కూడా ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. మన దరిద్రం ఏంటంటే ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేసి చావట్లా. అమ్మయ్యా, అంటే ప్రస్తుతానికి ఏ సమస్య లేదన్నమాట. సార్, టీ సార్. ఏంటి వీళ్ళ పరిస్థితి? ఆ ఇద్దరమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ చేశామని ఒప్పుకున్నారు సార్. కానీ ఆవిడ మాత్రం నేను అమాయకురాల్ని, పతివ్రతని అంటూ మాట్లాడుతుంది. సార్, నిజం సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. మీకు దండం పెడుతున్నా, నన్ను నమ్మండి సార్. నేను అలాంటి దాన్ని కాదు సార్.